అయితే మీకు కొన్ని అంటే జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ లేక వన్ వర్డ్ చెప్పొచ్చు, మీకు ఒక పేరా కూడా చెప్పొచ్చు కావాలనుకుంటే కనుక. సో యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ ఎవరు? సార్ నాకు నిజంగా చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు సడన్గా అడిగితే నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని సార్, పెద్ద యాక్టర్ అయిన తర్వాత ఇలా నన్ను ఎవరైనా అడిగితే నేను ఒక ఆన్సర్ చెప్పుకోవాలని. నాకు ఇప్పటికీ ఆన్సర్ రాలేదు సార్. రాలేదు, ఇప్పటికీ రాలేదు సార్. సరే ఓకే. కామెడీ టైమింగ్లో చిరంజీవి గారు సార్. చిరంజీవి గారు. రొమాంటిక్ సీన్స్లో షారుఖ్ ఖాన్ గారు, రణబీర్ కపూర్ సార్. రణబీర్ కపూర్ గారు. ఆ రేంజ్లో చేయాలని అనుకుంటున్నాను. అనుకుంటాను సార్, అవ్వదు సార్ అది. ఎందుకో సార్ ద బెస్ట్ క్రిటిక్ నా లైఫ్లోనా సార్? ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ వాళ్ళు నిర్దాక్షిణంగా మొహమ్మద్ చెప్పేస్తారు. బాగోలేదని చెప్పే సీన్స్ ఏమి చేయలేదు అనుకుంటు కదా ఆల్మోస్ట్ మీరు. వచ్చినాయా దేనికన్నా అంత స్కోప్ ఇవ్వలేదు మీరు? అంత స్కోప్ ఇవ్వలేదు కానీ సార్, ముందు చేసిన ఏవో చిన్న చిన్న రోల్స్ ఏం క్రింజ్గా ఉంది, ఇది ఎందుకు ఇది చేసినావు, ఇలాంటివన్నీ ఉంటాయి సార్. ఈ సీన్ ఏంటి అంటే నన్ను ఎప్పుడు ఇలా ఒక రొమాన్స్ చేస్తున్నప్పుడు ఇలా ప్రేమ విమానంలో ఆబ్వియస్లీ అది ఒక విలేజ్ లవ్ స్టోరీ, విలేజ్ లో వాళ్ళు రొమాన్స్ అలాగే చేస్తారు. అలా ఏంట్రా ఇది, ఏంటిది లవ్ స్టోరీ, నేను చూడలేకపోతుంటా, అరే నువ్వు చూడలేకపోతా అని చెప్పి నేను చేయకూడదు, ఇలా ఉంటుంది సార్. యా, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఫిల్మ్ ఫేర్ మూమెంట్ చెప్దాం అనుకున్నా కానీ సార్, నాకు దానికంటే ఎక్కువ మమ్మీని దుబాయ్ తీసుకెళ్ళినప్పుడు, బికాస్ ఐ మేడ్ హర్ డూ జెట్ స్కీయింగ్ సార్. అక్కడ జెట్ స్కీ ఎక్కించి తీసుకెళ్ళాను సార్. సూపర్. లైఫ్ లో మమ్మీ అలాంటిది అసలు అంత వైల్డ్ ఎప్పుడు చేయలేదు సార్. దానికంటే ముందు వైల్డ్ చేసిందంటే మమ్మీ డాడీ పెళ్లి చేసుకోవడం, వాళ్ళు పెళ్లి చేసుకోవడం. దాని తర్వాత ఐ థింక్ షీ లిటరలీ టోల్డ్ మీ ఒక 20 years తర్వాత ఇలాంటిది ఒక ఫుల్ అడ్రినలిన్ పని చేశాను కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైఫ్ లో ఫస్ట్ టైం ఎస్ సాధించాను అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగింది సార్? ప్రీమియర్స్ 5th October పడ్డాయి సార్. మేము విజయవాడలో ఉన్నాం. విజయవాడలో థియేటర్కి వెళ్ళి అక్కడి నుంచి నెక్స్ట్ థియేటర్ గుంటూరుకి వెళ్తున్నప్పుడు కార్లో కూర్చున్నప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి సార్. ఇక్కడ హైదరాబాద్ లో ప్రసాద్స్ లో ప్రీమియర్స్ పడ్డాయని 1 by 1 నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు. మహేష్ గారు ఓసీఎఫ్ఎస్ డైరెక్టర్, ఫస్ట్ ఆయన చేశారు సార్. కార్లో వెళ్తున్నప్పుడు అప్పటికి కంట్రోల్ చేసుకుంటాను సార్, సో లోపల బాగా ఎమోషనల్ ఫీల్ అన్నమాట. అమ్మ హిట్ అంటే ఎలా ఉంటుంది అని. అప్పుడు ఆయన కాల్ చేసి చెప్పారనమాట, 1.5 year కష్టపడ్డారు కదా బ్రో, వచ్చేసిందని. నాకు అప్పుడు తట్టింది సార్, అవును కదా నేను నిజంగా 1.5 year కష్టపడ్డాను, నాకు అప్పుడు తట్టింది సార్. అప్పటి వరకు మైండ్లో లేదు సార్ అసలు. సినిమా వచ్చింది చాలా అనిపించింది కానీ నిజంగా నేను నా కష్టాన్ని నేను గుర్తించాను సార్ ఫస్ట్ టైం. అండ్ దెన్ సమ్వేర్ లోపల నాకు అనిపించింది సార్, ఐ డిజర్వ్ దిస్ అనిపించింది. డాన్స్ ఐకాన్ ఎవరు మీకు? సార్ నాకు నిజంగా చాలా మంది ఉన్నారు. రామ్ చరణ్ గారు. వర్స్ట్ కామెంట్ మీ లైఫ్ లో? వర్స్ట్ కామెంట్, బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ అల్లు అర్జున్ గారు సార్. అల్లు అర్జున్ గారు కలిసాను సార్. ఆయన నీ టైమింగ్ అదిరిపోయిందని చెప్పారు సార్. ఆయన స్పెసిఫిక్ గా టైమింగ్ అన్నారు సార్, కామిక్ టైమింగ్ అన్నారు. కామిక్ టైమింగ్ బాగుంటుంది అందరు అన్నారు కదా సార్. ఆయన టైమింగ్ అనగానే నాకు ఒక యాక్టర్ గా ఐ ఫెల్ట్ గుడ్. అంటే టైమింగ్ అంటే ఓన్లీ కామెడీ కాదు, ఒక ఎమోషనల్ సీన్ లో కానీ, ఒక యాంగర్ ఉన్న సీన్ లో కానీ ఏదైనా ఆయన టైమింగ్ చాలా బాగుంది అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. అంటే ఎప్పుడు పుష్ప తర్వాత పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది సార్. అప్పుడు మ్యాడ్ వచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత కలిసినప్పుడు చెప్పారు సార్. అంటే మామూలు కలవడానికి వెళ్ళారా లేదా అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్ అనేది? లేదు సార్, కలవడానికి వెళ్ళాను సార్ అక్కడ. సో కలిసినప్పుడు ఆయన చెప్పారు. ఆ తర్వాత మొన్న ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఎంగేజ్మెంట్ అప్పుడు రామ్ చరణ్ గారు వచ్చారు సార్, వాళ్ళ ఫ్రెండ్స్ అని. అక్కడ అదే అన్ఎక్స్పెక్టెడ్ సార్, రామ్ చరణ్ గారిని కలిసాను. I was so happy. I was manifesting to meet Ram Charan garu. And then Charan was like, you and your brother are so good. He's అదిరిపోయింది. We love your work అన్న కానీ నేను అసలు అంటే అది ఇంతకుముందు మీరు కార్లో విన్నది అదంతా కూడా ఏంటంటే అది అంటే జనరల్ ఆడియన్స్ నుంచి వచ్చింది. బట్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటూ గుర్తు పెట్టుకుని చెప్పిన మోర్ దెన్ దాట్, మనం పెరుగుతున్నప్పుడు వీళ్ళందరినీ చూసి పెరిగాం సార్. రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారిని, ఎన్టీఆర్ గారిని. అలాంటి వాళ్ళని చూసి మనం అదే ఫీల్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని గుర్తించుకోవడం అనేది వర్క్. ఇట్ జస్ట్ అంటే ఇక ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్ సార్. ఇట్స్ లైక్ అంతే సార్. ఇంకా మన ఐడల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం అనేది. వర్స్ట్ కామెంట్ మరి? ఎవడో కమెంట్ ఎక్కడ పెట్టాడు సార్, అది ఎక్కడ పెట్టి గుర్తురాట్లేదు కానీ, ఎవడరా వీడు కొంగమోహం వేసుకున్నాడు
బట్ టు బి ఆనెస్ట్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను, భలే నవ్వచ్చు సార్ నాకైతే అది. అది కూడా వరస్ట్ కాదు, మనల్ని అంటే అందరిని నవ్వించి మిమ్మల్ని నవ్వించడంటే ఆడు ఇంకా గొప్పడే. అంటే భలే అబ్జర్వ్ చేశాడు, నాది కొంచెం కోలమా ఉంటుంది సార్ స్ట్రైట్ గా, బట్ భలే అన్నాడు, భలే ఎంజాయ్ చేశాను సార్. మిమ్మల్ని లైఫ్లో ఇంకెవడేం పీకలేడు. ఎందుకంటే మన మీద వచ్చిన కామెంట్ కూడా మీరు అంటే మీరు తీసుకునే విధానం, నేనైతే రిసీవింగ్ పవర్ అంత ఉన్నప్పుడు ఆడేం అనలేడు, ఇంకా వాడికి కూడా మీ ఫ్యాన్ అయిపోవాలి ఆడు నెక్స్ట్ నుంచి మా అయితే. సో మీ లైఫ్లో వెనక్కి వెళ్ళి మార్చుకోవాలనుకుంటే కనుక ఏం మార్చుకుంటారు? నాకు చిన్నప్పటి నుంచి దెబ్బలు చాలా తాకుతుంటాయి సార్. నేను చేసే ఏదో పనులు కాదు సార్, నార్మల్ క్రికెట్ అయినా దెబ్బ తాకుతుంది, అది చేసిన దెబ్బ, ఆ దెబ్బ తాకి కొంచెం వెనక్కి వెళ్ళి అక్కడ దెబ్బ తాకుంటే బాగుండేది అనిపిస్తుండే సార్. ఓకే, అంటే ఎందుకలా? నాకు కన్నుకు ఇంజరీ ఉంది సార్, లెఫ్ట్ ఐకి. అవునా? క్రికెట్ వల్ల తాకింది. ఆ ఒక్కరోజు నేను క్రికెట్ ఆడకపోతే బాగుండేదని ఫీలింగ్ ఉంటుంది సార్ లోపల. అలా అని చెప్పి నేను ఆపలేదు సార్, నేను ఇప్పటికీ ఆడతాను క్రికెట్. బట్ యా మేబీ దానివల్ల కొంచెం అంటే దెబ్బలు ఎక్కువ తాగడం అన్నారు కదా, జనరల్లీ అంటే నాకు ఎక్కువ తాకుతుంటాయి. సో మేబీ అదొకటి టైం వెనక్కి వెళ్ళి ఆ దెబ్బ తాకుంటే బాగుండేది అనిపించింది. బట్ అంటే ఎదురు దెబ్బలు తిన్న వాళ్ళే లైఫ్ లో పైకి వస్తారంటే దీన్ని ఈ దెబ్బలను అది ఆ కౌంట్ లో వేసుకోవచ్చు. ఎదురు దెబ్బల కౌంట్ బాగుంది కాబట్టి దాంట్లో వేసుకోవడం మనకు నచ్చినట్టు కాబట్టి. సరే, అయితే మీ పాస్ట్ లవ్ స్టోరీస్ మీ వైఫ్ చెప్తారా చెప్పరా పెళ్ళి అయ్యాక? డిపెండ్స్ సార్, అప్పుడు సిచ్యువేషన్ ఉన్నాయా? అయ్యో కాలేజీలో ఉన్నాయి సార్. మరి నేను చెప్పాను కదా సార్, మరీ అంత తెలుసు అందరికి ఉంటుంది. మమ్మీకా సార్? ఆబ్వియస్లీ సార్, అన్ని చెప్తా సార్ మమ్మీ, అన్ని ఫ్రెండ్ లాగా. అయ్యో ఆబ్వియస్లీ సార్, ఇంకెవరు లేరు కదా సార్. అందుకే మీ తన నేను మమ్మీ అన్న అంటే మేము లిటరలీ మేము ముగ్గురు కలిసి పెరిగాం సార్. బికాస్ నాన్నగారు వెళ్ళిపోయిన మమ్మీ కూడా చాలా యంగ్ సార్. సో 3 of us grew up together. ఇన్ మై మైండ్ నేను అదే అనుకుంటా సార్, ముగ్గురం కలిసి పెరిగాం, ముగ్గురం పెరిగేటప్పుడు ముగ్గురం చిన్నపిల్లలని. షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మై లైఫ్. అంటే ఆవిడ దగ్గర దాచి ఏం సాధిస్తున్నాను, ఆవిడ ఏమైనా తిడతారా కొడతారా, కొట్టినా దెబ్బే దాకా మనకి ఎందుకు ఇంక భయం. మరి బ్రేకప్ లేనా అన్ని? అంతే సార్, ఈ ప్రస్తుతానికి అయితే ఏం లేదు సార్. ప్రస్తుతం సినిమానే ఇంకా బ్లాక్ లేడీ సార్. అంత సీరియస్ లవ్ ఏం కాదు, జస్ట్ టైం పాస్ లవ్. టైం పాస్ అంటే లవ్ ఉండేది సార్, బ్రేకప్ అయిపోయినప్పుడు అది కూడా ఎక్సెప్ట్ చేశాను సార్. ఎక్కువసేపు లాగాను సార్ నేను. సెలబ్రిటీ క్రష్ లిస్ట్ పెద్దగా ఉంది అయితే, చాలా మంది ఉన్నారు సార్. ఫస్ట్ 5 members చెప్పండి, టాప్ 5. ఇలాంటివే సార్, తర్వాత వస్తాయి. పర్వాలేదు సార్, ఏం కాదు. ఒకనొక రోజుకి ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే రామ్ చరణ్ గారిని ఎలా కలిసారో మేనిఫెస్ట్ చేసుకుంటే వాళ్ళతో కలిసి యాక్ట్ చేసే రోజు వస్తుంది. నాకు పర్ఫార్మెన్స్ వైజ్ నాకు ఆలియా భట్ గారు ఇస్ మై ఫేవరెట్. ఎవరున్నారు? అరే సార్ మొన్నే అనుకున్నాను సార్, మొన్నే ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇవి నా ఫేవరెట్ అనుకున్నాను, మర్చిపోయాను. ఫేవరెట్ ఎలా మర్చిపోతారు? అలా రోజు ఒక ఫేవరెట్ ఉంటారు కదా సార్. ఈ డైరీలో చాలా పేజీలు ఉన్నాయి. లేదు క్రష్లు కాబట్టి క్రష్లే ఉంటారు. అదే సార్, క్రష్ డైరీ నేను చెప్పింది. ఓకే ఓకే. నచ్చిన బిరుదు ఏంటి మీకు మామూలుగా, ఎవరిదైనా మీది కానీ ఎవరిదైనా? నాకు మహేష్ బాబు గారు చాలా ఇష్టం సార్. సూపర్ స్టార్ మహేష్ అనేది నాకు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు భలే ఇష్టం సార్. అది ఎప్పటికైనా చేసేయాలి అనిపించే క్యారెక్టర్ ఏంటి? జెర్సీలో నాని గారు సార్. రియలీ లైక్ అది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ని ఎఫర్ట్లెస్గా చేయడం అనేది చాలా కష్టం సార్. అది నాని గారు చెప్పి పక్కన పడేసారు అంతే. అంటే ఎక్కడ మనకు అనిపించదు ఆయన ఏదో ట్రై చేస్తున్నారు యాక్టింగ్ చేయడం, కానీ ఎక్కడ అనిపించదు సార్. అయితే మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకుంటే కనుక ఏ సీన్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో? ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయా, కామెడీ ఎక్కువ ఉంటాయా, రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయా? ఎలివేషన్ సార్. పెరిగేటప్పుడు ప్రభాస్ అన్న చూసిన తర్వాత, కట్అవుట్ చూసిన తర్వాత, కట్అవుట్ చూసి మనం ఆ స్థాయికి ఎదిగినప్పుడు, ఆ స్థాయికి అంటే ఆయన స్థాయి కాదు బట్ స్టిల్ ఒక రోజు నన్ను కూడా ఆడియన్స్ ఓకే వీడు ఒక హీరో అని అనుకున్న రోజు ఐ లైక్ టు హ్యావ్ ఒక మంచి యాక్షన్ సినిమా చేయాలని సార్. మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకుంటే కనుక అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి సార్, నన్ను అయితే నేను డైరెక్ట్ అసలు నేను ఎవరు డైరెక్ట్ చేయను సార్. యాక్చువల్గా మ్యాడ్ స్క్వేర్ అయిపోయింది, మరి కొలీగ్స్ని మిస్ అవుతుంటారు, డైరెక్టర్ గారిని మిస్ అవుతుంటారు, ఫ్రెండ్స్ని మిస్ అవుతుంటారు, అలాగే హీరోయిన్స్ కూడా మిస్ అవుతుంటారు. ఆ ఫీలింగ్ సార్ ఎక్కడ సార్ మ్యాడ్లో నాకు అసలు హీరోయిన్ ఎక్కడ ఉంది సార్? లాస్ట్ వరకు కలవదు సార్ హీరోయిన్. సినిమా మొత్తం నా ఒక్కడికే చూడండి సార్, అలమటేస్తున్నారు కుర్రాడు సార్, కుర్ర హీరో యంగ్ హీరోకి హీరోయిన్ లేకుండా చేస్తే ఎలా సార్? కళ్యాణ్ శంకర్ గారు మ్యాడ్ క్యూబ్లో అయినా లేదంటే టిల్లు క్యూబ్ అనే ఉండిపోని. సో అంటే అయిపోయిన తర్వాత కొంచెం అనిపించిందా అంటే అదే బేసిక్గా షూటింగ్ చేస్తారు బట్ అది ఒక ఎంజాయ్మెంట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. కొన్ని సినిమాలకి వస్తుంది కనెక్షన్ అనేది, వైబ్ అనేది. మ్యాడ్ 1 అప్పుడు చాలా ఉండింది సార్, ఎందుకంటే కాలేజ్లో చేసేవాళ్ళం కాబట్టి. మ్యాడ్ 2 అప్పుడు ఫస్ట్ షెడ్యూల్ సమ్మర్లో జరిగింది సార్, సెకండ్ షెడ్యూల్ గోవాలో జరిగింది సార్.
వేడి సార్, ఎప్పుడైపోద్దా ఎప్పుడైపోద్దా అని ఫీలింగ్ ఉండేది సార్, ఎందుకంటే అంత వేడి ఉండింది సార్. yes 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 సో మ్యాడ్ 1కి ఎక్కువ ఉండింది సార్. ఎక్కువ యా, యా.